వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరుపతిలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జనసేన నాయకులు కె లక్ష్మీపతి, తిరుపతి, శివ రాయల్, పవన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటన కొనసాగుతుందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ తెలిపారు. షర్మిల పర్యటన విజయవంతం కావాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 9న చిత్తూరులో షర్మిలారెడ్డి పర్యటన ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక జమ్ము కూడలి రహదారి వద్ద గుంత ఏర్పడడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు తెలిపారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డులో గుంత ఏర్పడి చాలా రోజులు అయినప్పటికీ సంబంధిత అధికారులు కనీసం దీనిపై దృష్టి సారించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకముందే గుంతను పూడ్చి వేయాలని స్థానికులు కోరుతున్నారు. పలు చోట్ల కాలువలపై పలకలు కూడా విరిగిపోయాయని వివరించారు. కాకినాడ నగరంలో 10,000 మంది ఉపాధ్యాయులతో యోగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ సెంటర్ నుండి టౌన్ హాల్ వరకు 10,000 మంది ఉపాధ్యాయులతో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఇల్లు యోగా కేంద్రం కావాలని పేర్కొన్నారు. మాడుగుల జామియా మసీదులో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మసీద్ కమిటీ చైర్మన్ షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లింస్ శ్మశాన వాటికలో మరణించిన ముస్లిం పెద్దలకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో జీవధ్వజ స్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా త్రైహనక దీక్ష 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఉదయం వాస్తు శాంతి, వాస్తు హోమం, క్షీరాదివాసం, జలాదివాసం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం శాంతి కుంభవాహన, త్రిశూల మండపార్చన, కళా హోమం, దిశ హోమం వంటి అనేక పూజలు జరగనున్నాయి. మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్ స్టేజ్ ఈవెంట్స్ కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచి భారీగా పర్యాటకులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 1 వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. లక్షలాది మంది పర్యాటకులు 3 రోజుల నుంచి బీచ్ ఫెస్టివల్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఎంపీ ఆకాంక్షించారు. ప్రేమ, కరుణ, త్యాగం, సత్యం, విశ్వాసం, త్యాగం అనే బక్రీద్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల పరిధిలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం భీమవరపాడులో ఇటీవల మరణించిన మాల్యాద్రి నాయుడు కుటుంబ సభ్యులను ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. మాల్యాద్రి నాయుడు మరణించడం చాలా బాధాకరమని కుటుంబ సభ్యులకు మేకపాటి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.